వచ్చే 10 ఏళ్లు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. చంద్రబాబు అనుభవమే ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. కూటమి సర్కారు ఉచితంగా డబ్బులు ఇవ్వడం లేదు కానీ అంతకు మించి అభివృద్ధి ఇస్తోందన్నారు. క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రంలో కొత్త విప్లవం తీసుకొస్తుందన్నారు మంత్రి. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకుండా పారిపోయారు. దేశంలో మరెక్కడా లేని క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అన్నారు. నూజువీడు టీడీపీ కార్యకర్తలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు పార్థసారథి. మన తల్లి లాంటి భువనేశ్వరి గారి నాయకత్వంలో మరి కార్యకర్తల పిల్లల చదువుల కోసం కానివ్వండి, కార్యకర్తల సమస్యలు పరిష్కరించడం కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి వాటి కోసం కృషి చేస్తాం కూడా ఇది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తామని. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా నిజంగా వారి పాదాలని కడిగినా కూడా మేము రుణం తీర్చుకోలేమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చాలా గట్టిగా చెప్పగలని చెప్పేసి మనం చేస్తున్నాను. నూజివీడు నియోజకవర్గంలో ఇందాక మిత్రులు చెప్పినట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లేకపోయినా నేను వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే మరి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్త కూడా పాదాలకి నమస్కరిస్తున్నాను.